హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రాయపని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జాండీర్ షోరూమ్కి అయితే వచ్చాం. ఈరోజు 5039D పవర్ ప్రో 41 HP కేటగిరీ టార్ అయితే చూస్తున్నామండి. నేను ఫ్రంట్ లుక్లో మీకు హెలోజన్ లైట్స్ కనిపిస్తాయి. అలాగే బానెట్ ఓపెన్ చేసానికి ఒక కీతో పాటు దాని పక్కన మీకు హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు పైకి లేపితే హైడ్రాలిక్ స్టెన్స్ వల్ల ఆటోమేటిక్గా పైకి లేస్తుంది బానెట్ అయితే వచ్చేటప్పటికి. ఫ్రంట్ యాక్సిల్ చూసుకుని మీకు స్ట్రైట్ బీమ్ యాక్సిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వరకు హెవీగానే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుని మీ టార్లో మీకు భూమి నుంచి టార్కి 390 mm అయితే ఉంటుంది. అలాగే మీకు పవర్ స్టీరింగ్ అయితే మోడల్ అయితే వస్తుంది అనమాట. జాండీర్లో అన్ని పవర్ స్టీరింగ్ మోడల్ అయితే ఉంటాయన్నమాట. జాండీర్లో పవర్ స్టీరింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాదు. ఎంతకాలమైనా మీరు ఈజీగా వాడుకోవచ్చు. బేరింగ్ కూడా పోయేది తక్కువ అనమాట జాండీర్ ట్రాక్టర్స్లో. అలాగే మీకు ఫ్రంట్ టైర్ విషయానికి వచ్చేటప్పుడు ఈ టార్లో 6x16 టైర్లు ఉంటాయి. 6x16 ఇంచెస్ టైర్స్ అయితే ఉంటాయన్నమాట మీకు. అలాగే ఈ ట్రాక్టర్లో ఓవరాల్ లెంత్ చూసుకుంటే 3400 mmతో వస్తుంది. అలాగే మీకు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ చూసుకోవచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే మీకు దాని పక్కన మీకు హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సపరేట్ పంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. దానికి సపరేట్ పంప్ అనమాట. మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే రాదు. అలాగే ఇంజిన్ ఆయిల్ చెక్ చేసిన లివర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కింద మీకు టీవీఎస్ వల్ల సెల్ఫ్ మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ట్రాక్టర్లో చూసుకుంటే. అలాగే హీట్ ప్రొడక్షన్ గార్డ్ చూసుకుంటే మీకు ఫస్ట్ టార్తో పాటు ఇలాగే వస్తుంది. మీరు కొనేటప్పుడు కావాలంటే మీకు రెగ్యులర్గా ఉండేది ట్రాన్స్పరెంట్ది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. బ్రేక్ విషయానికి వచ్చేటప్పుడు ఈ టార్లో మీకు ఆయిల్ ఇమర్సర్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయిల్ ఇమర్సర్ ఉపయోగం ఏమేముందంటే ఎక్కడ బ్రేక్ వేస్తే అక్కడ ఆగుతాయి. అలాగే లో మెయింటెనెన్స్ అనమాట ఇవి. పవర్ ప్రో అంటే మీకు ఎక్స్ట్రా పవర్ అనమాట. ఇది డిస్క్ బ్రేక్స్ వస్తాయి. బ్రేక్ విషయానికి వచ్చి దాని కింద మీకు ఎక్సలేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆరెంజ్ కలర్లో ఉన్నది ఎక్సలేటర్ అండి. ఇది డిఫరెన్షియల్ లాక్ అంటారు. ఇది రాడ్ లాక్ కనిపిస్తుంది. డిఫరెన్షియల్ లాక్ అండి. ఈ డిఫరెన్షియల్ లాక్ ఎందుకంటే దిగబడినప్పుడు ఒక టైర్ దిగబడినప్పుడు ఇంకో టైర్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి సమానంగా పవర్ వచ్చేదానికి ఈ డిఫరెన్షియల్ లాక్ అయితే ఉపయోగించుకోవచ్చు మీరు. దాని కింద మీకు హైడ్రాలిక్ ఫిల్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ చూసుకుని మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఈ సీట్ చూసుకుని మీకు ఎల్లో కలర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రాక్టర్ యొక్క వెయిట్ చూసుకునే సుమారుగా మీకు 1800 కిలోలు అయితే ఉంటుందండి. దీని కింద మీకు సీట్ కింద మీకు ట్రాన్స్పోర్ట్ లాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ లాక్ మీకు హైడ్రాలిక్ని దిగిపోకుండా ఉంటుంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు. మడ్ గార్డ్ స్పిన్ మీకు ఒక హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెలోజన్ లైట్, సిగ్నల్ లైట్స్ ప్రొవైడ్ చేస్తారు. మడ్ గార్డ్ స్పిన్ మీకు రాడ్స్ ప్రొవైడ్ చేస్తాను. నేను కూర్చున్నాను అనమాట. అది బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు టైర్ విషయానికి వచ్చేటప్పటికి 13 ఇంచుల టైర్లు అయితే ఉంటాయి. 13.6 20 ఇంచెస్ టైర్స్ అయితే ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఒక సిగ్నల్ లైట్, బ్రేక్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నైట్ టైంలో విజిబిలిటీ కోసం ఒక హెలోజన్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సీట్ వెనక మీకు ట్యాంక్ వస్తుంది అట్టో మీకు తెలుసు అందరికీ. దానికి రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో 3 లింకేజెస్ ఉంటాయి అనమాట. ఈ అడాప్టివ్ సెన్సింగ్ అనమాట. ఇది మీ టాప్ లింక్ సెట్ చేసుకొని మీ భూమికి అనుకూలంగా దున్నుకోవచ్చు. లో, మీడియం, హై అని ఉంటుంది. దీంట్లో లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకుంటే మీకు ఈ టార్లో 1600 కిలోలు అయితే ఉంటుందండి. దీంట్లో P2 RPM చూసుకుంటే 540 RPM వస్తుంది. P2 HP చూసుకుంటే మీకు 35 HP వస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ ఒక యాక్సిల్ చూసుకుంటే కూడా మీకు చాలా వరకు హెవీగా ఉంది. ఇది చూసుకుంటే మీకు ఇది బ్రేక్ ఆయిల్ పోసడానికి అంటే గేర్ ఆయిల్ పోసడానికి ఇక్కడ వస్తుంది అనమాట. ఈ టార్లో జాండీర్లో వెనక సైడ్ వేస్తారు గేర్ ఆయిల్ పోసడానికి. మీకు మిలిటరీ ఇచ్చు బంపర్ అనేది మీకు యాక్సరీస్లో ప్రొవైడ్ చేస్తారండి టార్ కొనేటప్పుడు. ఇది ఇక్కడ మీరు ఫ్రంట్లో చూసుకుని మీకు ఈ బార్ కోడ్లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, మంత్, ఇయర్ అన్నీ ఉంటాయన్నమాట. అలాగే మీకు ప్రైమరీ, సెకండరీ, డీజిల్ ఫిల్టర్ అయితే ఉంటుంది. దీంట్లో వాటర్ సపరేటర్ అయితే లేదండి ఈ మోడల్లో. అలాగే దీంట్లో నెంబర్ ఆఫ్ సిలిండర్స్ చూసుకోండి. ఈ టాటాలో 3 సిలిండర్లు అయితే ఉంటాయి. బోష్ ఒక ఇన్లైన్ పంప్ అయితే చూస్తారు. ఇది జాండీర్ ఒక ఓన్ ఇంజిన్ అనమాట. ఇది ఇంజిన్ RPM చూసుకుంటే 2100 RPMతో ఉంటుంది. కూలెంట్ చూసుకుంటే దీంట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మీద వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ చూసుకుంటే డ్రై టైప్ వస్తుంది అనమాట. మీకు అందరూ తెలుసు. ఆయిల్ బాత్ అయితే రాదు ఈ టాటాలో. సైలెన్సర్ కూడా మీకు టాటర్లో సన్నగా బాగుంటుంది, పొడుగా. సౌండ్ మీకు చాలా వరకు తక్కువ వస్తుంది వేరే టాటర్తో పోల్చినా కూడా. అలాగే ఇది చూసుకుని మీకు ఆరెంజ్ కలర్లో హ్యాండ్ ఎక్సలేటర్ అండి. పైకి అంటే మీకు స్పీడ్ అయితే పెరుగుతుంది. దాని కింద మీకు హార్న్, హై బీమ్, లో బీమ్ స్విచెస్ చూసుకోవచ్చు. అలాగే ఇది చూసుకుని మీకు బ్రేక్ లైట్ అనమాట. కీ పెట్టడానికి ఆన్ చేసుకోవచ్చు. దాని కింద మీకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేదానికి ఒక స్లాట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు సేఫ్టీ కూడా మీకు ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డీజిల్ గేజ్ కానీ అలాగే ఓడోమీటర్ కానీ హీట్కి సంబంధించిన మొత్తం గేజెస్ అన్నీ కనిపిస్తాయి మీకు.
దీంట్లో 8 ఫార్వర్డు 4 రివర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ టార్లో కాలర్ షాఫ్ట్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఏసీడీసీ లివర్స్ చూసుకోవచ్చు, డ్రాఫ్ట్ పొజిషనింగ్ అనమాట అవి. సీట్ మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు రివర్స్ గేర్ అనేది. అలాగే లోడ్ మీడియం, లోడు హై గేర్ ఉంటుంది. దానికి వెనకాల చూసుకుంటే డ్యూయల్ క్లచ్ ఉంటుంది టార్లో, కాబట్టి ఇంకో క్లచ్ ఇక్కడ ఆన్ చేస్తేనే మీకు P2 అనేది ఆన్ అవుతుంది అనమాట. దాని పక్కన మీకు 540 RPM ఎకనామీ అంతా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు ఇంకో చిన్న లెవర్ గేర్ వల్ల. అలాగే ఈ టార్లో సింగిల్ క్లచ్ ఉంది, డ్యూయల్ క్లచ్ ఉంది, మీకు ఆప్షనల్ అండి, మీకు ఏది కావాలో కొనుక్కోవచ్చు. ఆ రెడ్ కలర్ నాబ్ వచ్చేటప్పటికి మీరు లాగితే టార్ అనేది ఆఫ్ అయిపోతుంది. సీట్ల నుంచి కూర్చొని చూస్తే మీకు బానెట్ వ్యూ చూసుకునే విధంగా కనిపిస్తుంది, రోడ్ సైడ్ చూసుకునేదానికి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేటప్పుడు ఈ టార్ది 6,80,000 ఉంటుంది. 5 years వారంటీ ఉంటుంది అనమాట. రోడ్ మీద మైలేజ్ వచ్చేటప్పటికి 9 వస్తుంది. నాగేల్కి రొటావేటర్కి మీకు 4 వరకు దాగుతుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. చూసుకుంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ బటన్ అయితే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.